Hello everyone, welcome to Telugu One Academy and to our mains answer writing program map for TGPSC and APPSC. ఇప్పటి వరకు చాప్టర్ 1, చాప్టర్ 2 కంప్లీట్గా చూసాము. చాప్టర్ 3లో కూడా మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ అయిపోయాయి. ఒక లెజిస్లేటివ్ ప్రివిలేజ్ మీద ప్రీవియస్ క్లాస్లో ఒక క్వశ్చన్ని చూసాము. ఈరోజు ఇంకొక క్వశ్చన్ చూద్దాం. అండ్ వీ విల్ ఆల్సో డిస్కస్ ద జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా, సుప్రీం కోర్ట్, స్పెషల్లీ రిలేటెడ్ టు ద సుప్రీం కోర్ట్. Let's start our discussion for today. Privileges should be defined and delimited for the free and independent functioning of the legislatures. In this context, discuss whether there is a need to re-examine the balance between the fundamental rights and the parliamentary privileges in India. See, again, question is related to the parliamentary privileges. ఇక్కడ ఏమడుగుతున్నారు? ప్రివిలేజెస్ షుడ్ బి డిఫైన్డ్ అండ్ డీలిమిటెడ్ ఫర్ ద ఫ్రీ అండ్ ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ ఆఫ్ ద లెజిస్లేచర్. ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ లెజిస్లేచర్ అనేది ఎఫెక్టివ్గా పనిచేయాలి, ఇండిపెండెంట్గా పనిచేయాలంటే దే హ్యావ్ టు బి డిఫైన్డ్ అండ్ డీలిమిటెడ్ అని అడుగుతున్నారు. ఎందుకోసం? ఫర్ ఫ్రీ అండ్ ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ ఆఫ్ ద లెజిస్లేచర్స్. వాట్ డు వి మీన్ బై ఫ్రీ హియర్? ఫ్రీ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫెరెన్స్. ఇండిపెండెంట్ అని అంటే సేమ్ థింగ్, అగైన్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫెరెన్స్ అనేది ఉండకూడదు. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ హ్యావ్ సర్టెన్ అటానమీ టు టేక్ ద డిసిషన్. ఈ రెండు ఉండడం అనేది అవసరం అని చెప్తున్నారు. ఫర్ దట్ పర్పస్ ఇట్ హ్యాస్ టు బి డిఫైన్డ్ అండ్ డీలిమిటెడ్ అని చెప్తున్నారు. సో ఇక్కడ నథింగ్ బట్ ఈ స్టేట్మెంట్ని జస్టిఫై చేయడానికి మనం ఏం రాయాలి? ఇంపార్టెన్స్ ఆఫ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ని మెన్షన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇంపార్టెన్స్ ఎప్పుడు రాస్తామో వాటికి ఈ స్టేట్మెంట్ అనేది జస్టిఫై చేసిన వాళ్ళం అవుతాం. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ఆస్కింగ్ వెదర్ దెర్ ఈస్ ఎ నీడ్ టు రీ-ఎగ్జామిన్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ ద పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఇన్ ఇండియా. ఎందుకు అడుగుతున్నారు? పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి దే ఆర్ అబ్సల్యూట్ ఇన్ నేచర్, వెరాజ్ అవర్ ఫండమెంటల్ రైట్స్ 19(1) మాత్రమే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. 19(2) నుండి 19(6) వరకు అన్ని రిస్ట్రిక్షన్సే ఉంటాయి, రైట్? సో సిమిలర్ రిస్ట్రిక్షన్స్ అనేవి పార్లమెంటేరియన్స్కి ఉన్నాయా అంటే లేవు. సో అందుకోసమే ఎప్పుడైతే సిటిజన్స్కి తక్కువ పవర్స్ ఉంటూ పార్లమెంటేరియన్స్కి చాలా ఎక్కువ ప్రివిలేజెస్ ఇవ్వడం అనేది జరిగింది. దెర్ ఈస్ నో బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్, రైట్? ఎక్కడైనా ప్రెస్ ఒకవేళ రాద్దాం అనుకున్నా కూడా ప్రెస్ హ్యాస్ అ లిమిటెడ్ రోల్ హియర్, రైట్? సో ఇక్కడ కంప్లీట్గా వీళ్ళు ప్రెస్ని కూడా లిమిట్ చేయొచ్చు. ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది ఇస్తూనే ఉన్నాం, అట్ ద సేమ్ టైం పార్లమెంటరీ ప్రివిలేజెస్లో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ని తీసేస్తూ ఉన్నాం. సో ఈ బ్యాలెన్స్ అనేది రీ-ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉందా అని క్వశ్చన్లో అడుగుతున్నారు, రైట్? ఐ హోప్ క్వశ్చన్ ఈజ్ క్లియర్లీ అండర్స్టూడ్. ఇట్లాంటి క్వశ్చన్స్లో వచ్చినప్పుడు క్లియర్ ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీలో ఎక్కువగా అడుగుతారు. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీలో రెగ్యులర్గా ఇలాంటి ఇంటర్ప్రిటేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంటుంది. గ్రూప్ 1లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, రైట్? సో ఇక్కడ క్వశ్చన్ థీమ్ ఏంటి? పార్లమెంటరీ ప్రివిలేజెస్ మీద క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ప్రీవియస్ క్లాస్లో చూసాము. వాట్ ఆర్ పార్లమెంటరీ ప్రివిలేజెస్? దీస్ ఆర్ రైట్స్, ఇమ్యూనిటీస్ అండ్ ఎగ్జెంప్షన్స్ గ్రాంటెడ్ టు ద పార్లమెంటేరియన్స్ ఆర్ లెజిస్లేటివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేస్ కూడా ఇది అవుతుంది, రైట్? సో దే ఆర్ గివెన్ టు ద పార్లమెంటేరియన్స్ అండ్ అదర్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ యాజ్ వెల్. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ యాజ్ ఎ హోల్గా కూడా సర్టెన్ ప్రివిలేజెస్ అనేవి ఉండడం జరిగింది. వీఆర్ మెన్షనింగ్ ఎంజాయ్డ్ బై ద పార్లమెంట్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్, ఎట్ ద సేమ్ టైమ్ బై ఇట్స్ మెంబర్స్, రైట్? సో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్? దే ఎనేబుల్ దీస్ ప్రివిలేజెస్ ఎనేబుల్ ద మెంబర్స్ టు పర్ఫార్మ్ దేర్ ఫంక్షన్స్ ఎఫెక్టివ్లీ అండ్ ఇండిపెండెంట్లీ. వాట్ ఆర్ దేర్ ఫంక్షన్స్ హియర్? టు పార్టిసిపేట్ ఇన్ ద లెజిస్లేటివ్ యాక్టివిటీస్. ఏవైతే లాకి రిలేటెడ్ లెజిస్లేటివ్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎఫెక్టివ్గా పనిచేయడం కోసం. ఎఫెక్టివ్గా అంటే ఏంటిది? టు ప్రొడ్యూస్ ద ఇంటెండెడ్ అవుట్కమ్. సో ఏదైతే డిబేట్స్ ఉన్నాయో వాటిలో రెగ్యులర్గా పార్టిసిపేట్ చేయడం, లా మేకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో వాటిలో పార్టిసిపేట్ చేయడం, వాళ్ళ యొక్క పీపుల్ యొక్క విల్ని రిప్రజెంట్ చేయడం. సో ఏవైతే టాస్క్స్ ఉన్నాయో వాటిని ప్రభావవంతంగా చేయడం, అట్ ద సేమ్ టైం ఇండిపెండెంట్లీ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్. ఇన్ఫ్లుయెన్స్ కుడ్ బి ఫ్రమ్ మీడియా, సివిల్ సొసైటీస్, and at the same time from judiciary and
ఈదర్ ఎగ్జిక్యూటివ్ యాజ్ వెల్. సో వీళ్ళు ఒక ఎక్స్టర్నల్ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పనిచేయడం కోసం యూజ్ అవుతూ ఉంటాయి ప్రివిలేజెస్ అనేవి. బట్ ఇన్ రీసెంట్ టైమ్స్ దెర్ ఈస్ అ డిబేట్ బిట్వీన్ ద బ్యాలెన్స్, రైట్? సో బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఫండమెంటల్ రైట్స్కి ప్రివిలేజెస్కి ఉన్న బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా లేదు అని చెప్పేసి ఒక డిబేట్ అనేది నడుస్తూ ఉంది, రైట్? పర్టికులర్లీ రిలేటెడ్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. స్పీచ్ ఆర్ ఎక్స్ప్రెషన్. ఫస్ట్ ఏంటి, క్లియర్గా ఇంపార్టెన్స్ గురించి మాట్లాడిన తర్వాత దెన్ వీల్ గో ఫర్ దిస్ డిబేట్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్? ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రివిలేజెస్. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రివిలేజెస్ ఆఫ్ ద పార్లమెంట్. ఎందుకు? ఎంపీస్ ఆర్ అలౌడ్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్స్ and make any statements, even criticize the government policies, actions, decisions without any fear of prosecution. కోర్టులో ఏమైనా చెప్తారు, కోర్టులో ఏమైనా అంటారు అన్న ఎటువంటి భయం లేకుండా వాళ్ళు గవర్నమెంట్ యొక్క యాక్షన్స్ని క్రిటిసైజ్ చేసే స్కోప్ అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఒక డిఫమేషన్ కేసెస్ పడతాయి అన్న ఆందోళన కూడా ఉండదు, ఇటువంటి భయాందోళనలు ఉండవు. దే ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్స్ వెరీ ఫ్రీలీ, హానెస్ట్లీ. సో దిస్ లీడ్స్ టు ద మోర్ హానెస్ట్ అండ్ రోబస్ట్ డిస్కషన్ ఇన్ ద పార్లమెంట్. సో దే కాంట్రిబ్యూట్ టు ద law making process effectively. They may raise the concerns, even propose solution and matters related to the national importance ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అనదర్ థింగ్ ఈస్ operational independence. The privileges ensure that parliament can regulate its own affairs without any external interference. నార్మల్గా ఏం జరుగుతుంది, రెగ్యులేషన్స్ని గవర్నమెంట్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జిక్యూటివ్. ఇక్కడ పార్లమెంట్ యొక్క రూల్స్, రెగ్యులేషన్స్, కోడ్ ఆఫ్ కండక్ట్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ పార్లమెంటేరియన్స్ మాత్రమే డిసైడ్ చేసుకోగలుగుతారు. దట్ మీన్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో తనే డిసైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ కెనాట్ ఎంటర్ ఇన్ టు దీస్ ప్రాసెసెస్. ఏవైతే ప్రొసీజర్స్ ఉన్నాయో వాటిలోకి ఈ రెండు అనేవి ఎంటర్ అవ్వకుండా ఉంటుంది. సో దిస్ ఈజ్ వెరీ క్రూషియల్. ఎందుకు? ఆపరేషనల్ అటానమీ ఈజ్ వెరీ క్రూషియల్ ఫర్ మెయింటైనింగ్ ద పార్లమెంట్ స్టేటస్ యాజ్ ద హైయెస్ట్ లా మేకింగ్ బాడీ ఆఫ్ ద కంట్రీ. ఒక డెమోక్రటిక్ కంట్రీలో లా మేకింగ్ బాడీ ఏదైతే ఉందో అది ఒకవేళ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్కి ప్రోన్గా ఉందనుకోండి, సో అక్కడ లా మేకింగ్ అనేది ఇంపార్షియల్గా, న్యూట్రల్గా జరగదు. అందువల్ల ఇంటర్నల్ అటానమీ ఏదైతే ఉందో అది చాలా చాలా అవసరం. ఎట్ ద సేమ్ టైం ప్రొటెక్షన్ ఫ్రమ్ అబ్స్ట్రక్షన్. సి మెంబర్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద అరెస్ట్. నిన్న చూసాం కదా సివిల్ కేసెస్లో 40 డేస్కి ముందు అండ్ 40 డేస్ తర్వాత వరకు అరెస్ట్ చేయకూడదు. సెషన్లో జరుగుతున్నప్పుడు 40 డేస్ ముందు, 40 డేస్ తర్వాత వరకు సివిల్ కేసెస్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ని ఆర్ ఎమ్మెల్యేస్ని అరెస్ట్ చేయడానికి కుదరదు. ఎందుకు ఇది? దిస్ ఎన్ష్యూర్ దట్ దే పర్ఫామ్ దేర్ డ్యూటీ without any undue interference, right? So but it is to be noted that this protection does not extend to the criminal proceedings. Criminal cases ఏవైతే ఉన్నాయో వాటికి అవ్వవు. సో ఓన్లీ ఫర్ సివిల్ కేసెస్కి మాత్రమే ఉంటుంది. allowing them to perform their duties without any hindrances, right? Another thing is regulatory control. The parliament has the power to regulate its own procedures and maintain the discipline among the members. This includes the ability to enforce the rules, punish the members for disorderly behavior, or even suspend the members if required. Even చెప్పాం కదా నిన్న, పార్లమెంట్ ఆవరణలో ఎవరైనా అరెస్ట్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క పర్మిషన్ అనేది కావాలి. ఒకవేళ ఇదే ప్రెమైసెస్లో ఏమైనా అన్లాఫుల్ యాక్టివిటీస్ జరిగితే వాటిని ఎవరు అడ్జుడికేట్ చేస్తారు? ప్రిసైడింగ్ ఆఫీసర్ మాత్రమే అడ్జుడికేట్ చేయడం అనేది జరుగుతుంది. సో దెర్ ఈజ్ ఎ సెల్ఫ్ రెగ్యులేషన్ ఇన్ ద పార్లమెంటరీ మెకానిజమ్స్, రైట్? సో సచ్ ఎ సెల్ఫ్ రెగ్యులేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎన్షూరింగ్ ద ఆర్డర్ అండ్ ద స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ద పార్లమెంటరీ బిజినెస్ స్మూత్గా జరగాలన్నా, ఒక ఆర్డర్ అనేది ఉండాలన్నా ఇటువంటి సెల్ఫ్ రెగ్యులేషన్ మెకానిజం అనేది అవసరము, రైట్? ఇంపార్టెన్స్ ఆఫ్ ద పార్లమెంటరీ ప్రివిలేజెస్, ఈవెన్ ఫర్ సిగ్నిఫికెన్స్ ఆల్సో we read the same content. I hope it's clear.
అనదర్ థింగ్ ఈస్ క్వశ్చన్లో సోర్సెస్ని అడగలేదు, బట్ టు కవర్ ద టాపిక్ ఇన్ 360 degrees ఐ కెప్ట్ దిస్ వన్, రైట్. సోర్సెస్ ఆఫ్ ద పార్లమెంటరీ ప్రివిలేజ్ అని కూడా అడగవచ్చు, రైట్. సో వాట్ ఆర్ ద సోర్సెస్? ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఆర్టికల్ 105. The primary source of parliamentary privilege in India is the constitution. At the same time, especially the article 105, which provides the MPs the freedom of speech and expression within the parliament and even immunity from the legal action from anything said or done during these legal procedures or legislative proceedings. So it also grants the power to the parliament టు ఎనాక్ట్ ద లాస్ టు కోడిఫై దీస్ ప్రివిలేజెస్. ఈ ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక లా రూపంలో ఎనాక్ట్ చేయడానికి పార్లమెంట్కి తగిన పవర్స్ని కూడా ఈ 105 ఆర్టికల్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, రైట్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ కాన్స్టిట్యూషన్. అనదర్ థింగ్ ఈజ్ పార్లమెంటరీ లాస్. ది పార్లమెంటరీ హ్యాస్ ద పవర్ టు లెజిస్లేట్ ఆన్ ఇట్స్ privileges and has enacted several laws that elaborates these right. So these laws specifically mention the privileges of the పార్లమెంట్ ఆర్ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లాస్ని డీటెయిల్గా మెన్షన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది పార్లమెంటరీ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా. ఎట్ ది సేమ్ టైమ్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్. ఈచ్ హౌస్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ దట్ ఇంక్లూడ్స్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద ప్రివిలేజెస్ రిలేటెడ్ మెన్షనింగ్ అనేది దేంట్లో ఉందంటే రూల్స్లో ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్లో క్లియర్గా మెన్షన్ చేయమనేది జరిగింది. దీస్ రూల్స్ ఇంక్లూడ్ ద గైడ్ లైన్స్ అండ్ ద పార్లమెంటరీ ప్రివిలేజెస్ how they should be exercised. For example, rules outline the procedures for raising the privileges motions as well. Whenever a member breaches these privileges, he can raise certain privilege motions, right. So how to raise this అనేది ఈ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అనదర్ థింగ్ ఈస్ పార్లమెంటరీ కన్వెన్షన్స్. ది కన్వెన్షన్స్ ఆర్ ద ప్రాక్టీసెస్ ఆర్ ద ట్రెడిషన్స్ that have developed over the period of time and they are even followed though they are not ఫార్మల్లీ రిటర్న్ డౌన్. వాటిని కోడిఫై చేయకపోయినా కూడా ఏదైతే ప్రొసీజర్స్ ఉన్నాయో పార్లమెంటరీ కన్వెన్షన్స్ ఉన్నాయో వాటిని మనం ఫాలో అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దీస్ కన్వెన్షన్స్ ప్లే ఎ క్రూషియల్ రోల్ ఇన్ గైడింగ్ హౌ ప్రివిలేజెస్ షుడ్ బి యూజ్డ్, హౌ దే యాక్ట్ యాజ్ ద బేస్ ఫర్ రైజింగ్ ద బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్. ఎట్ ద సేమ్ టైమ్ దే మెన్షన్ ద customs and the accepted parliamentary procedures practices, right. So these are the conventions. Another thing is judicial interpretations. See, essentially ఏం చెప్పాము, జుడిషియరీ అనేది లెజిస్లేటివ్ ఒక కండక్ట్ని డిస్కస్ చేయొద్దు అని చెప్పడం జరిగింది. కానీ కొన్ని ఇన్స్టాన్సెస్లో లెజిస్లేచర్ అనేది ఒక బ్రీచ్ అయ్యాయి, పార్లమెంటరీ ప్రివిలేజ్ అని బ్రీచ్ అయ్యాయని చెప్పేసి కొంతమంది వ్యక్తుల్ని కంటెంప్ట్కి పిలవడం జరిగింది. కంటెంప్ట్ హియర్ ఈస్ ద బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ కోసం పిలవడం జరిగింది. ఆ టైంలో వాళ్ళు కోర్ట్స్కి వెళ్ళారు. అప్పుడు అడ్జుడికేట్ చేసిన మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ లిమిటెడ్ ద ఎక్స్టెంట్ అండ్ ద స్కోప్ ఆఫ్ ద పార్లమెంటరీ ప్రివిలేజెస్. అందువల్ల ఏవైతే జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయో అవి కూడా క్లియర్గా యాక్ట్ యాజ్ ఎ సోర్స్. ఇన్ ఎ వే దే యాక్ట్ యాజ్ అ లిమిట్ ఆన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద దీస్ పార్లమెంటరీ ప్రివిలేజెస్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఎందుకంటే జ్యుడిషియరీ అనేది ఇంటర్ఫియర్ అవ్వకూడదు అని చెప్తున్నాం. బట్ హౌ జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ కెన్ బీ టేకెన్ యాజ్ అ సోర్స్ ఆఫ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అని అంటే ఏం చెప్తాము, ఇన్ ఎ వే సర్టెన్ టైమ్స్ కోర్ట్ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద దీస్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ రిలేటెడ్ టు సిచ్యువేషన్. కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్జుడికేట్ చేయడం జరిగింది. ఆ అడ్జుడికేట్ చేసిన తర్వాత ఏదైతే అవుట్కమ్స్ ఉన్నాయో ఆ అవుట్కమ్స్ అనేవి సోర్సెస్ లాగా యాక్ట్ చేస్తూ ఉన్నాయి, రైట్. సి దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ కోడిఫికేషన్ ఆఫ్ ద పార్లమెంటరీ ప్రివిలేజెస్. క్వశ్చన్లోనే అడగడం జరిగింది, దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ కోడిఫికేషన్. ఫస్ట్ థింగ్ ఏంటి, ప్రివెంట్ ద మిస్యూజ్ ఆఫ్ పవర్స్. ఏదైతే మిస్యూజ్ జరుగుతూ ఉందో వాటిని ప్రివెంట్ చేయడం కోసం కోడిఫికేషన్ అనేది జరగాల్సిన అవసరం అనేది ఉంటుంది అని చెప్తున్నాం. కోడిఫికేషన్ అంటే ఏంటి, ఇక్కడ ఒక లా తీసుకొచ్చేసి ఆ లాలో ఏవైతే ప్రొసీజర్స్ ఉన్నాయో వాటన్నింటినీ క్లియర్గా మెన్షన్ చేయమని చెప్తున్నాం. దాన్నే కోడిఫికేషన్ అని అడగడం జరుగుతూ ఉంది, రైట్. సో ఒక క్లియర్గా ఒక లా అనేది తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంది అని చెప్తున్నాం. ఎందుకు మిస్యూజ్ అనేది ప్రివెంట్ అవుతుంది అని చెప్తున్నాం. కోడిఫికేషన్ వుడ్ ప్రొవైడ్ ద క్లియర్ అండ్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఆన్ వాట్ కాన్స్టిట్యూట్స్ ద బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ అండ్ హౌ బ్రీచెస్ షుడ్ బి హ్యాండిల్డ్, రైట్. సో యాక్చువల్గా ఏది అనేది పార్లమెంటరీ బ్రీచ్ కిందకి వస్తుంది, ప్రివిలేజెస్ బ్రీచ్ కిందకి వస్తుంది అండ్ ఎలా అడ్రస్ చేయాలనేది క్లియర్గా మెన్షన్ జరుగుతుంది. ఇప్పుడు కోడిఫికేషన్ చేయకపోవడం వల్ల ఏం జరుగుతుంది,
నార్మల్‌గా ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్‌ని డైరెక్ట్‌గా స్పీకర్ దగ్గర తీసుకెళ్తున్నారు. ఒకవేళ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓకే అనుకుంటే ప్రొసీడింగ్స్‌ని రైజ్ చేస్తున్నారు. కానీ ఒక క్లియర్ మెకానిజం అంటూ ఏదీ లేదు. ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ యొక్క డిస్క్రిషన్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంది. దీన్ని ప్రివెంట్ చేయడానికి ఆర్ టు స్ట్రీమ్‌లైన్ ఇట్ వి నీడ్ టు కోడిఫై ద పార్లమెంటరీ ప్రివిలేజెస్, రైట్? సో ఎప్పుడైతే వీటిని ప్రివెంట్ చేయడం ద్వారా ఒక అకౌంటబుల్ మెకానిజం అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతూ ఉంటుంది. వితౌట్ కోడిఫికేషన్ దెర్ ఈస్ అ రిస్క్ ఆఫ్ దీస్ ప్రివిలేజెస్ బీయింగ్ మిస్యూజ్ టు సప్రెస్ ఆర్ అన్ఫెయిర్లీ టార్గెట్ సర్టెన్ ఇండివిజువల్స్. ఎవరైతే టార్గెట్స్ అనేవాళ్ళు నార్మల్గా కోర్ట్ ప్రొసీడింగ్స్ మీద రాస్తున్నారనుకోండి, జర్నలిస్ట్ని టార్గెట్ చేసే అవకాశం అనేది ఉంది. ఈవెన్ నార్మల్ పీపుల్ ఈ మధ్యలో యూట్యూబ్స్లో సోషల్ మీడియాలో ఎక్కువగా క్రిటిసైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో వాళ్ళని టార్గెట్ చేయడానికి వీటిని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఏదైతే ఈ మిస్యూజ్ జరుగుతుందో దాన్ని ప్రివెంట్ చేయడం కోసం కూడా కోడిఫై చేయాలి అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది. ఎట్ ద సేమ్ టైం అలైన్మెంట్ విత్ ద ఫండమెంటల్ రైట్స్. కరెంట్లీ సమ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ కాన్ఫ్లిక్ట్స్ విత్ ద ఫండమెంటల్ రైట్స్ enshrined in the constitution such as article 14, at the same time article 19, that is right to freedom of speech and expression, right? ఎలా అంటారు, ఫర్ ఎగ్జాంపుల్ an MP might use the parliamentary privileges to avoid legal consequences for any defamatory remarks made during a session. ఒక ఎంపీ ఏదైనా డిఫమేటరీ స్టేట్మెంట్ ఇచ్చినా ఏదైనా చేసినా కూడా he can avoid the legal proceedingsని అవాయిడ్ చేయవచ్చు. కానీ ఒకవేళ అదే ఒక కామన్ సిటిజన్ రైజ్ చేశాడు అనుకోండి, సేమ్ రిమార్క్స్ని పార్లమెంట్ అవతల ఒక కామన్ సిటిజన్ రైజ్ చేశాడు అనుకోండి, హీ మే బీ సబ్జెక్టెడ్ టు ద డిఫమేటరీ కేసెస్. నార్మల్ సిటిజన్స్కి ఏమో ఒక రూల్ ఉంది, ఎంపీస్కి ఆర్ ఎమ్మెల్యేస్కి ఇంకొక రూల్ ఉంది. సేమ్ ఏదైతే చెప్తారో వీళ్ళేమో ఎటువంటి కేసెస్కి ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. నార్మల్ సిటిజన్స్ అయితే డిఫమేటరీ కేసెస్ ఫేస్ చేయాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది, రైట్? సో ఇది అనేది కాంట్రాడిక్షన్గా ఉంది కదా. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి కోసమే కోడిఫికేషన్ చేయాలి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. టు మేక్ దెమ్ ఇన్ లైన్ విత్ ద ఫండమెంటల్ రైట్స్. ఎందుకు ఇక్కడ కూడా కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ని క్రియేట్ చేయవచ్చు, రైట్? ఏవైతే వాళ్ళకి అబ్సల్యూట్ రైట్స్ ఇస్తున్నామో దాంట్లో కూడా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఇవ్వవచ్చు. అట్ ది సేమ్ టైం టు ప్రొవైడ్ ద క్లారిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ, కోడిఫికేషన్ వుడ్ రిమూవ్ ద అంబిగ్యూటీస్ రిలేటెడ్ టు ద scope and limits of the parliamentary privileges. They establish the boundaries, clear boundaries అనేవి ఎస్టాబ్లిష్ చేస్తాయి. Which should not be crossed by the parliamentarians, that means MPs and MLAs. See, కొన్ని కేసెస్లో ఏం జరిగింది, పార్లమెంట్లో మనీ డిస్ప్లే చేయడం జరిగింది, రైట్? పార్లమెంట్లో మనీ డిస్ప్లే చేయడం జరిగింది, నోట్ ఫర్ కోర్ట్. ఇలాంటి సిచ్యువేషన్ జరిగిన టైంలో పార్లమెంట్లో మనీ డిస్ప్లే. కాకపోతే వీళ్ళందరినీ ఎవరు జ్యుడిషియరీకి సబ్జెక్ట్ చేయలేకపోయారు. ఎందుకు? దే హ్యావ్ సర్టెన్ ఇమ్యూనిటీస్. చెప్పాం కదా, దే కెనాట్ బి సబ్జెక్టెడ్ టు ద జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ ఫర్ ఎనీథింగ్ సెడ్ ఆర్ డన్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ లెజిస్లేచర్ ఫ్లోర్ మీద వాళ్ళు చెప్పిన వాటికి చేసిన ఎటువంటి యాక్టివిటీస్ని కూడా జ్యుడిషియరీ అనేది ఒక కేసు లాగా తీసుకోబడవు. అందువల్ల సో ఇలా కోడిఫై చేసేసి వాటిని క్లారిటీ తీసుకొచ్చేసి స్పెసిఫై సర్టన్ పీనల్ యాక్షన్ దట్ మే బీ టేకెన్ ఫర్ ద బ్రీచెస్. ఎవరైతే బ్రీచ్ చేస్తారో వాళ్ళకి కూడా. సో పార్లమెంటరీ ప్రివిలేజెస్ని డిఫైన్ చేయడం ద్వారా ఏవి పార్లమెంటరీ ప్రివిలేజెస్ కిందకి వస్తుంది, ఎంతవరకు వస్తుంది అనేది ఒక లిమిట్ని, ఒక బౌండరీ డ్రా చేసి దీన్ని క్రాస్ చేసినట్టయితే ఖచ్చితంగా పనిష్ చేయబడుతుంది అని ఒక క్లారిటీ ఇవ్వడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం టు స్ట్రెంథెన్ ద డెమోక్రటిక్ ట్రెడిషన్స్, a well-defined set of rules governing the parliamentary privileges would reinforce the democratic values and ensure that MPs cannot breach these privileges to suppress the valid criticism. ఎప్పుడైతే ఒక వ్యాలిడ్ క్రిటిసిజం అనేది ఉంటుందో ఆ క్రిటిసిజాన్ని, డిసెంట్ని, పబ్లిక్ డిబేట్స్ని సప్రెస్ చేయకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. ఎందుకు? డెమోక్రసీలో ఉన్నదే మెయిన్గా డిబేట్, డిసెంట్, డిస్కషన్స్, రైట్? సో వీటన్నింటికి స్కోప్ ఉండాలంటే ఖచ్చితంగా దెర్ హ్యాస్ టు బి ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, రైట్? సో పార్లమెంట్ యొక్క కండక్ట్ గురించి డిస్కస్ చేయదు బయట అంటే కంప్లీట్గా ఇట్ ఈస్ అగేన్స్ట్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఎవరైనా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది లేదు అని అంటే ఇట్ ఈస్ అగేన్స్ట్ ద డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్.
So even to strengthen the democratic traditions, there has to be a codification. At the same time, to prevent the conflict of interest, in the current system, the speaker or the chairman of the Rajya Sabha often acts as the complainant, advocate, and judge. తనే కంప్లైంట్ చేస్తారు, తనే వాదిస్తారు, తనే డిసైడ్ చేస్తారు, రైట్? సో దిస్ ఈస్ హైలైటింగ్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫేమస్ సేయింగ్ ఉంటుంది కదా, యూ కెనాట్ బీ జడ్జ్ ఇన్ యువర్ ఓన్ కేస్. సో కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒక ప్రివిలేజ్ మోషన్ రైజ్ చేసినప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, ఇద్దరు స్పీకర్ ఆర్ చైర్మన్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, కంప్లైంట్గా కోడిఫై చేస్తారు, తానే అడ్వకేట్ చేస్తారు, ఇట్ సేమ్ టైం తానే జడ్జ్మెంట్ని పాస్ చేస్తారు. సో దెర్ ఈస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హియర్. దిస్ కోడిఫికేషన్ వుడ్ ఎస్టాబ్లిష్ ఎ క్లియర్ ప్రొసీజర్ రెడ్యూసింగ్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దస్ it allows for impartial discussion that cases are handled fairly without any bias, right? So ఇవి కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా హైలైట్ చేస్తున్నాం. పివి నరసింహారావు వర్సెస్ సిబిఐ. ద సుప్రీం కోర్ట్ held that MPs who took bribes for voting in parliament were immune from the prosecution due to their parliamentary privileges. This case underscores the potential for misuse of privileges and the need for clear codification. ఏం జరిగిందని చెప్పాను కదా, ఇందాకే డిస్కస్ చేశాము. ఎవరైతే సిబిఐ కేసులో మనీ తీసుకున్నారో వాళ్ళని ఎటువంటి ప్రాసిక్యూషన్ చేయలేకపోయింది జ్యుడిషియరీ. ఎందుకు? వాళ్ళకి సర్టన్ ప్రివిలేజెస్ ఉన్నాయి, పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఉన్నాయి, కాబట్టి వాళ్ళని ఎటువంటి అడ్జుడికేషన్కి సబ్జెక్ట్ చేయలేకపోయారు. ఎట్ సేమ్ టైం కర్ణాటక అసెంబ్లీ ఇన్సిడెంట్స్. ఇన్ రీసెంట్ కేస్ కర్ణాటక అసెంబ్లీ సెంటెన్స్ 2 journalists to jail for breach of privilege, highlighting the tension between the parliamentary privileges and the freedom of press. ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో కర్ణాటక అసెంబ్లీలో జరుగుతున్న ప్రొసీడింగ్స్ని క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది, రైట్? సో ఆ క్రిటిసిజాన్ని సర్టన్ ఎమ్మెల్యేస్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ మోషన్ని పాస్ చేశారు. దాని ద్వారా ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇట్ వాజ్ అగేన్స్ట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. Thus highlighted the conflict, the tension between the privileges, parliamentary privileges and the freedom of press, right? ఇది ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ గురించి ఫేమస్ పివి నరసింహారావు కేసు గురించి మెన్షన్ చేయండి. ఎట్ సేమ్ టైం కర్ణాటక అసెంబ్లీలో ఏదైతే జర్నలిస్ట్ ఇన్సిడెంట్ ఉందో దాన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేయవచ్చును. ఎట్ ద సేమ్ టైం దెర్ ఆర్ సర్టెన్ కన్సర్న్స్ అబౌట్ ద కోడిఫికేషన్ ఆస్పెక్ట్ యాజ్ వెల్. ఈ కోడిఫికేషన్ అనేది జరగాలని అనుకుంటున్నాం, బట్ there are certain concerns valid, some are valid, some are like apprehensions raised by these MPs. అవి ఏంటో కూడా చూద్దాం. Judicial scrutiny. Codifying the privileges would subject them to the judicial scrutiny, potentially undermining the parliamentary sovereignty. ఒక లా ఎనాక్ట్ చేశారనుకోండి, ఆ లా అనేది కాన్స్టిట్యూషనల్కి కన్ఫర్మిటీగా ఉందా లేదా అనేది చెక్ చేయడం కోసం జుడిషియల్ రివ్యూ ప్రాసెస్లో వెళ్ళొచ్చు. ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 అండ్ ఈవెన్ ద ఆర్టికల్ 13 కింద జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళొచ్చు. ఆ టైంలో ఏవైతే పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఉన్నాయో వాటిని కోర్ట్స్ డిసైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్? సో జ్యుడిషియల్ స్క్రూటినీకి సబ్జెక్ట్ అవుతూ ఉంటుంది ఈ లా ఎప్పుడైతే ఎనాక్ట్ చేసినప్పుడు అనేది ఒక వాదన. సో కోర్ట్స్ మే ఇంటర్వీన్. మెయిన్ పర్పస్ ఏంటి? పార్లమెంటరీ యొక్క ప్రివిలేజెస్ యొక్క పర్పస్ ఏంటి? టు ఇమ్యూన్ ఫ్రమ్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్, స్పెషల్లీ ఫ్రమ్ అదర్ ఆర్గన్స్ ఆఫ్ ద స్టేట్ దట్ ఆర్ జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్, రైట్? సో అందుకోసం అనేది ఒక బిల్ని పాస్ చేయడానికి జ్యుడిషియల్ స్క్రూటినీ ఉందని ఒక కన్సర్న్ అనేది ఉంది. ఎట్ ది సేమ్ టైం ల్యాక్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. ది కోడిఫైడ్ రూల్స్ మే ల్యాక్ ద ఫ్లెక్సిబిలిటీ నీడెడ్ టు అడాప్ట్ టు ద న్యూ సిచ్యువేషన్, లిమిటింగ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద ప్రివిలేజెస్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. సర్టన్ కోడిఫికేషన్ అనేది ఎన్యూమరేషన్ చేసేసి బాక్స్ చేసామనుకోండి, ఇందులో ఉన్న వాటికి మాత్రమే వర్తిస్తుంది ప్రివిలేజెస్, బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ అనేది, రైట్? సో బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ అనేది ఇందులో ఏదైతే 1, 2, 3 మెన్షన్ చేసామనుకోండి వీటికి మాత్రమే వర్తిస్తుంది. సో దే ఆర్గ్యూ, ఎవరైతే వీటిని ఆపోజ్ చేస్తారో వాళ్ళు ఏం చెప్తారంటే వీటిని క్రియేటివ్గా సబ్వర్ట్ చేయడానికి కొత్త మెకానిజమ్స్ని తీసుకొని వస్తారు. సో ఇవి ఒక రిజిడ్ ఫ్రేమ్వర్క్గా మారుతుంది, ఎవల్యూషన్ అనేది కట్టేల్ అవుతుంది. నార్మల్గా అయితే ఏంటి, యాజ్ అ ప్రాక్టీస్ ఆఫ్ కన్వెన్షన్ దే కంప్లైంట్ టు ద స్పీకర్ ఆర్ చైర్మన్. సో వాళ్ళు ఏం చేస్తారు, దీని యొక్క మెరిట్ని డిసైడ్ చేసేసి డిసిషన్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా కోడిఫై చేశారనుకోండి, ఒకవేళ వీళ్ళు మెన్షన్ చేసింది ఇందులో లేదు అనుకోండి, దట్ మే నాట్ అమౌంట్ టు ద
బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్. సో ఇట్ మే ఎస్కేప్ ద పార్లమెంటరీ స్క్రూటినీ. సో పార్లమెంట్ యొక్క స్క్రూటినీ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అనేది ఒక రకమైన వాదన. ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది మిస్ అవుతూ ఉంటుంది అనేది ఇంకొక వాదన. అనదర్ థింగ్ ఈస్ పొటెన్షియల్ ఎరోషన్ ఆఫ్ అథారిటీ. లెజిస్లేటర్ ఆర్గ్యూ దట్ కోడిఫికేషన్ మైట్ హార్మ్ ద సావర్నిటీ ఆఫ్ ద పార్లమెంట్ బై బ్రింగింగ్ ఇట్స్ ఇంటర్నల్ మ్యాటర్స్ అండర్ ద జ్యుడిషియల్ రివ్యూ. ఫస్ట్ పాయింట్ ఏదైతే డిస్కస్ చేసామో ఇదే పాయింట్ని డిస్కస్ చేసాం. అక్కడ 2 పాయింట్స్ని డిస్కస్ చేసాం, జ్యుడిషియల్ స్క్రూటినీ. అనదర్ థింగ్ ఈస్ పొటెన్షియల్ ఎరోషన్ ఆఫ్ అథారిటీ. ఏవైతే పార్లమెంట్ అనేది హైయెస్ట్ లా మేకింగ్ బాడీ ఉందో అది లా మేకింగ్ బాడీగా మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూకి సబ్జెక్ట్ అయితే దీని యొక్క పవర్ అనేది డిమినిష్ అయ్యే ఛాన్స్ ఉంది, అండర్మైన్ చేసే ఛాన్సెస్ ఉంది అని చెప్పడం జరుగుతూ ఉంది. రైట్. కంక్లూషన్ ఏంటి? ఒక బ్యాలెన్స్ కంక్లూషన్ అండి. కంక్లూషన్ పెద్దగా ఎందుకు అని అంటే ఇక్కడ 3-4 టాపిక్స్ని ఒకటే క్వశ్చన్లో డిస్కస్ చేయడం జరిగింది. అన్నింటికి కలిపి ఒకటే కంక్లూషన్ ఇచ్చాను. రైట్. See, while there are certain valid concerns about the codification of parliamentary privileges, the need for clarity, prevention of misuse, and alignment with the fundamental rights outweighs these concerns. ఏదైతే వ్యాలిడ్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్నాయి అని చెప్తున్నారు, కానీ ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్తున్నారు. కోడిఫైయింగ్ దీస్ ప్రివిలేజెస్ విల్ ఎన్ష్యూర్ దట్ దే ఆర్ ఎక్సర్సైజ్డ్ రెస్పాన్సిబిల్లీ వితౌట్ అండర్మైనింగ్ ద డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్ ఇండివిజువల్ రైట్స్. ఏదైతే డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో, డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్లో ఏమని చెప్పాం? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది అందరికీ ఉంటుంది, కొందరికే మాత్రమే కాకుండా అందరికీ ఉంటుంది. ఒక రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ అప్లికబుల్ అవ్వాలి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. దే ఆర్ ఎక్సర్సైజ్డ్. ఏవైతే పార్లమెంట్లో జరుగుతున్న వాటికి ఉన్నారో వాటిని రెస్పాన్సిబుల్గా ఎక్సర్సైజ్ చేస్తారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ? ద పర్సన్ ఇఫ్ హీ ఈజ్ రెస్పాన్సిబుల్ మీనింగ్ హీ ఈజ్ అవేర్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్ యాక్షన్స్ అండ్ డిసిషన్స్. ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్ అంటామో వాళ్ళకి వాళ్ళ కాన్సిక్వెన్సెస్ మీద ఐడియా ఉంటుంది. సో దాన్ని రెస్పాన్సిబుల్ యాక్షన్స్ అని అంటాం. సో పార్లమెంటేరియన్స్లో వాళ్ళు చేసే పనుల పట్ల రెస్పాన్సిబుల్గా ఉంటారు. సరే, చూసాం కొన్ని ఇన్సిడెంట్స్ చూసాం పార్లమెంట్లో, చాలా చాలా డిరోగేటరీ ఇన్సిడెంట్స్ అనేవి చూసాం. మొబైల్ ఫోన్స్లో ఏమేమి చూస్తున్నారో కూడా కొన్ని ఇన్సిడెంట్స్లో చూడాల్సి వచ్చింది. వాళ్ళని ఎవరు సబ్జెక్ట్ చేయలేకపోయారు జ్యుడిషియరీకి. ఎందుకు అని అంటే దే హ్యావ్ సర్టన్ ఇమ్యూనిటీస్. రైట్. సో ఇలాంటి వాటి పట్ల ఉండకూడదు కదా. సో అందుకే దే హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకురావడం కోసం కూడా కోడిఫికేషన్ చేయాలి అని చెప్పడం జరుగుతూ ఉంది. నార్మల్గా కంక్లూజన్ అనేది ఇక్కడి వరకు రాస్తే సరిపోతుంది, బట్ ఎక్కడైతే కన్సర్న్స్ని కూడా రైజ్ చేశాం కాబట్టి వాటి గురించి చెప్తున్నాను. పార్లమెంట్ షుడ్ కేర్ఫుల్లీ కన్సిడర్ ద కోడిఫికేషన్ టు అప్హోల్డ్ ద కాన్స్టిట్యూషనల్ ethos and maintain the balance between the legislative independence and the fundamental rights. Same thing, the extension is mentioned in this line. This will strengthen the institution of parliament and ensure the transparency, accountability while protecting the citizens right. ఈ రెండిట్లలో ఏదైనా రాయొచ్చు. రైట్. బట్ ఇది మాత్రం కంపల్సరీ రాయండి. ఎందుకనంటే పార్లమెంటేరియన్స్ ఆర్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని ఒక రెస్పాన్సిబుల్ మేనర్గా చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వితౌట్ అండర్మైనింగ్ ద డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఆర్ ఇండివిజువల్ రైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. లాంగ్ టర్మ్ రికగ్నిషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఇన్ ద కోర్ట్స్. లిమిటెడ్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ మేడ్ ఇన్ రెడ్యూసింగ్ దేర్ నెంబర్. వాట్ ఆర్ ద పాసిబుల్ రీజన్స్ ఫర్ సచ్ ఎ సినారియో? Suggest a framework of measures that can be taken to address this issue. Very important question. Very important question for group 1. ఈ జ్యుడిషియరీ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ అనేది అడిగే ఛాన్సెస్ అనేది ఉంది. క్వశ్చన్లో ఏమడుగుతున్నారు? డిస్పైట్ ద లాంగ్ టర్మ్ రికగ్నిషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ పెండెన్సీ. ఏదైతే ప్రాబ్లమ్ ఆఫ్ పెండెన్సీ ఉందో దాని గురించి అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆఫ్ ద కేసెస్ ఇన్ ద కోర్ట్స్, లిమిటెడ్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ మేడ్ ఇన్ రెడ్యూసింగ్ దిస్ నెంబర్. సో ప్రోగ్రెస్ అనేది చాలా తక్కువగా ఉంది. సో వాట్ ఆర్ ద పాసిబుల్ రీజన్స్ ఫర్ సచ్ ఏ సినారియో? ఏవైతే పెండెన్సీ ఉందో దానికి రీజన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఎట్ ది సేమ్ టైమ్ సజెస్ట్ ఏ ఫ్రేమ్వర్క్ ఆఫ్ మెజర్స్ దట్ కెన్ బీ టేకెన్ టు అడ్రస్ దిస్ ఇష్యూ. ఏవైతే మెజర్స్ ఉన్నాయో వాటిని కూడా సజెస్ట్ చేయమని అడుగుతూ ఉన్నారు. ప్రాబ్లమ్ ఆఫ్ పెండెన్సీ. వి ఆల్ నో దట్ దెర్ ఆర్ మెనీ కేసెస్ ఆర్ పెండింగ్ ఇన్ ద లోయర్ judiciary, right, and even the higher judiciary as well. సుప్రీం కోర్టులో ఎలోన్గానే అరౌండ్ 60,000 ప్లస్ కేసెస్ అనేవి పెండింగ్గా ఉన్నట్టు చెప్పడం అనేది జరిగింది. ఈ స్టాట్స్ని ఏదైతే రీసెంట్ ఎకనామిక్ సర్వే ఉందో ఆ సర్వే నుండి కోట్ చేయండి. ఈ ఇయర్ సర్వే ఏదైతే ఉందో దాని నుండి కోట్ చేయండి, బాగుంటుంది. జ్యుడిషియరీ చాప్టర్ ఉంటుంది, దాని మీద కోట్ చేయండి. రైట్. సో దెర్ ఆర్
మెనీ కేసెస్. ఇది ఈ ఇయర్ నుండి కాదు, గత లాస్ట్ 10 ఇయర్స్ నుంచి వెళ్ళి ప్రతి ఎకనామిక్ సర్వేలో ప్రతి ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు హైలైట్ చేస్తూనే వస్తూ ఉన్నారు. కానీ ఎందుకు ఈ పెండెన్సీని తగ్గించలేకపోతున్నాం అనేది క్వశ్చన్. ఎందుకు అని అంటే దెర్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ రికగ్నిషన్ ఆఫ్ ద ప్రాబ్లం అనేది అందరూ ఐడెంటిఫై చేశారు. బట్ దాన్ని సాల్వ్ చేయడం అనేది కష్టంగా ఉంది. లిమిటెడ్ ప్రోగ్రెస్ అనేది చాలా తక్కువగా ఉంది. ఎందువల్ల అని అడుగుతూ ఉన్నారు. రైట్. దీని ఇంట్రడక్షన్ అనేది జ్యుడిషియరీ యొక్క ఇంపార్టెన్స్తోని స్టార్ట్ చేయండి ఆల్వేస్. రైట్. సో ద ఫేమస్ సేయింగ్ ద adage justice delayed is justice denied highlights the critical importance of timely judicial process in ensuring the fairness and upholding the rule of law. ఒకవేళ జస్టిస్ అనేది డిలే అయిందనుకోండి, జస్టిస్ని ఇవ్వనట్లే. రీసెంట్గా వసతి కమ్యూనిటీ కేసులో వర్డిక్ట్ అనేది ఆఫ్టర్ 12 ఇయర్స్కి డెలివరీ అవ్వడం జరిగింది. రీసెంట్గా ఇంకో కేసులో కూడా చూడడం జరిగింది. వర్డిక్ట్ అనేది ఒకరు కేసులో కన్విక్ట్ అయిన తర్వాత తను 12 ఇయర్స్ తర్వాత నిరపరాధి అని తేలడం, ఇన్నోసెంట్ అని తేలడం జరిగింది. సో ద జస్టిస్ డిలేడ్ ఈజ్ నథింగ్ బట్ జస్టిస్ అనేది డినై అయినట్లే. ఎందుకు అని అంటే టైమ్లీ జస్టిస్ అనేది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఒక పర్సన్ని నార్మల్గా తీసుకెళ్ళాం అనుకోండి ఒక ట్రయల్ ప్రాసెస్లోకి, ఈ మే హ్యాస్ టు ఫేస్ దట్ ఏమంటాము స్టిగ్మా, ఏదైతే ట్రామా అనేది ఉందో ఆ ట్రామా అనేది ఫేస్ అవుతూనే ఉంటారు. అదర్ పార్టీ అగ్రీవ్డ్ పార్టీ ఉన్నారనుకోండి, వాళ్ళకి జస్టిస్ అనేది డెలివర్ అయ్యేంత వరకు ఆ ట్రామాలో అలానే ఉంటారు. ఈవెన్ నిర్భయ కేసులో కూడా మనకి 6 to 7 ఇయర్స్ పట్టింది ఫైనల్గా ఇవ్వడం కోసం వాడికి, అజ్మల్ కసబ్ని కన్విక్ట్ చేయడంలో కూడా. సో ఈవెన్ ఇంపార్టెంట్ కేసెస్లో కూడా చాలా టైం అనేది తీసుకుంటూ ఉంది. ఎందుకు అనేది క్వశ్చన్ అడుగుతున్నారు. రైట్. సో డిస్పైట్ ద లాంగ్ టర్మ్ రికగ్నిషన్ ఆఫ్ ప్రాబ్లమ్ ఆఫ్ కేస్ పెండెన్సీ, ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ continues to grapple with the substantial cases of substantial backlog of cases. The reason for judicial pendency, ఎందుకు ఈ రీజన్స్ అనేవి మెన్షన్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటి, inadequate number of judges. India only has 10 to 12 judges per million, significantly lower than the developed countries which has approximately 50 judges per million people. సో 10 లక్షల మందికి మనకి ఎంతమంది ఉన్నారు జడ్జెస్? ఓన్లీ 10 to 12 జడ్జెస్. అదే డెవలప్ కంట్రీస్లో ఎలా ఉన్నారు? అదే 10 లక్షల మందికి 50 జడ్జెస్ అనేవాళ్ళు ఉన్నారు. నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఎక్కువగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది, కేస్ డిస్పోజల్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా. సో అది కరెంట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఈజ్ ఇన్సఫిషియంట్ టు హ్యాండిల్ ద వాస్ట్ నెంబర్ ఆఫ్ పెండింగ్ కేసెస్. ఏవైతే పెండింగ్ కేసెస్ ఉన్నాయో అప్రాక్సిమేట్లీ ల్యాక్స్లో ఉన్నాయి. సో క్రోర్స్లో కూడా కొన్ని కేసెస్ అనేవి ఉన్నాయి లోవర్ జ్యుడిషియరీలో. ఇన్ని కేసెస్ని హ్యాండిల్ చేయడానికి ఏవైతే ఉందో జడ్జెస్, ఇప్పుడు ఉన్న జడ్జెస్ ఉన్నారో వారి యొక్క జడ్జెస్ అనేవి ఇన్సఫిషియెంట్గా ఉన్నారు. అనదర్ థింగ్ ఈస్ హై జడ్జ్ టు డాకెట్ రేషియో అని అంటే ఏంటి, ఒక జడ్జ్ ఎన్ని కేసెస్ని హ్యాండిల్ చేస్తున్నారు అనేది దాన్ని జడ్జ్ టు డాకెట్ రేషియో అని అనడం జరుగుతూ ఉంటుంది. ఇండియాలో ఒక జడ్జ్ హ్యాండిల్ చేసే కేసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు యూఎస్. ఆబ్వియస్లీ ఒక జడ్జ్ ఎక్కువ కేసెస్ని హ్యాండిల్ చేస్తున్నాడు అనుకోండి, ఎఫిషియన్సీ అనేది పడిపోతూ ఉంటుంది కదా. రెగ్యులర్గా మనం చూస్తూ ఉన్నాం, ఒక హియరింగ్స్లోనే ఒక డేలోనే అప్రాక్సిమేట్లీ 200 to 300 కేసెస్ అనేవి వినడం జరుగుతూ ఉంది. అప్రాక్సిమేట్లీ ఒక కేసుకి ఆన్ అండ్ యావరేజ్ జస్ట్ 2 to 3 minutes మాత్రమే స్పెండ్ చేయగలుగుతున్నారు. అలాంటప్పుడు ఎఫిషియన్సీ అనేది ఉంటుందా? తగ్గిపోతూ ఉంటుంది. రైట్. సో ఇట్ ఈస్ లీడింగ్ టు ద ఇన్ఎఫిషియన్సీస్ బికాస్ ఆఫ్ ద హెవీ వర్క్లోడ్. ఏదైతే హెవీ వర్క్లోడ్ ఉందో దానివల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే ఒక బాటిల్ నెక్ అనేది కూడా క్రియేట్ అవుతూ జరుగుతూ ఉంటుంది. ఏమవుతుంది, ఫస్ట్ ఒక 100 కేసెస్ పెండింగ్లో ఉంటాయి ఒక జడ్జి దగ్గర, అందులో ఓన్లీ ఒక 50 మాత్రమే క్లియర్ చేసేగల కెపాసిటీ ఉంటుంది. సో 50 కేసెస్ అనేవి ఒక పర్ డే పెండింగ్లో పడిపోతాయి. అప్రాక్సిమేట్లీ ఒక 30 daysలో ఎన్ని కేసెస్ అనేవి పెండింగ్లో పడిపోతున్నాయి? 3000 కేసెస్ వస్తే 1500 అనేది పెండింగ్లో పడిపోతూనే ఉన్నాయి. ఓవర్ 10 months పీరియడ్లో 15,000 కేసెస్ అనేవి ఇలానే పెండింగ్లో పడిపోతూ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఒక బాటిల్ నెక్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఈ బ్యాక్లాగ్స్ అనేవి యాడ్ అవుతూనే ఉంటాయి తప్ప ఇవి క్లియర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండదు. ఎందువల్ల అంటే హై జడ్జ్ టు డాకెట్ రేషియో వల్ల. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఫ్రీక్వెంట్ అడ్జర్న్మెంట్స్. ఇండియన్ జ్యుడిషియరీ సిస్టంలో ఉన్న ఒక పెద్ద బాధ ఏంటి అని అంటే అడ్జర్న్మెంట్స్ రెగ్యులర్గా. మనకి ఫేమస్ హిందీ మూవీలో తారీఖ్ పే తారీఖ్ అనే ఒక డైలాగ్ ఉంటుంది, ఫేమస్ డైలాగ్ ఉంటుంది. రెగ్యులర్గా ఎప్పుడైనా వెళ్ళినా కూడా నెక్స్ట్ డేట్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది జడ్జ్ అనేవాళ్ళు. దాన్ని
ఓన్లీ అపోజిషన్ వాళ్ళు అడగరు. ఎవరైతే లిటిగెంట్స్ ఉన్నారో లిటిగెంట్స్ కూడా ఈ ఫ్రీక్వెంట్ అడ్జస్ట్మెంట్ని అడగడం జరుగుతూ ఉంటుంది. నార్మల్గా కౌంటర్ ఫైల్ చేయడానికే చాలా టైం తీసుకుంటారు. పిటిషనర్ ఫైల్ చేసిన తర్వాత రెస్పాండెంట్స్ కౌంటర్ ఫైల్ చేయడానికి. ఈ కౌంటర్ని స్టడీ చేసి మళ్ళీ పిటిషనర్ రావాల్సి ఉంటుంది. దీన్ని మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ని ప్రజెంట్ చేయాలి. ఈ ఆర్గ్యుమెంట్స్ని విన్న జడ్జిని మళ్ళీ వాటిని రిజర్వ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎంటైర్ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటుంది. మధ్యలో ఏదైనా ఎవిడెన్సెస్ క్లారిటీ లేదనుకోండి, అడ్జర్న్మెంట్ కోసం అడగడం జరుగుతూ ఉంటుంది. ఏమైనా ఎవిడెన్సెస్ మిస్ చేశారనుకోండి, అడ్జర్న్మెంట్ కోసం జరుగుతూ ఉంటుంది. సో దెర్ ఈస్ ఎ ఫ్రీక్వెంట్ అడ్జర్న్మెంట్ సిస్టమ్ దట్ ఈస్ టేకెన్ ప్లేస్. ఇండియాలో ఉన్న అతిపెద్ద మెనస్ ఇది అడ్జర్న్మెంట్స్ అనేవి. సో అడ్జర్న్మెంట్స్ని లిమిట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అనదర్ థింగ్ ఈస్ దెర్ ఈస్ ఎ గ్లట్ ఇన్ ద లోవర్ కోర్ట్స్. లోవర్ కోర్ట్స్లో గ్లట్ అని అంటే చాలా ఎక్కువగా పేరుకుపోయి ఉండడం. కేసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అన్రిజాల్వ్డ్ కేసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇందాక ఎగ్జాంపుల్లో చూసాం కదా, కేసెస్ అనేవి పెరిగిపోతూనే ఉంటుంది. ఇయర్ బై ఇయర్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటాయి తప్ప అవి రిజాల్వ్ అవ్వవు. లోవర్ కేసులో చాలా కేసెస్ అనేవి పెండింగ్లోనే ఉన్నాయి. ఇక్కడ డేటా మేనేజ్మెంట్ అనేది సరిగా ఉండదు. ప్రొసీజరల్ ఇన్ఎఫిషియన్సీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇలా ఉండడం వల్ల సిమిలర్ కేసెస్ని ఒకటేసారి కనెక్టెడ్ కేస్ కింద డిస్పోజ్ చేయడం అంటూ జరగదు. రైట్, మోటార్ వెహికల్స్ రిలేటెడ్, ఇన్సూరెన్స్ క్లైమ్ రిలేటెడ్ ఏవైనా కేసెస్ ఉన్నాయో వాటన్నింటిని క్లబ్ చేసి ఒకటేసారి డిస్పోజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. కానీ అలాంటిది జరగదు. ఎందుకు? దెర్ ఈస్ ఇన్అడెక్వేట్ డేటా మేనేజ్మెంట్. ఎట్ ద సేమ్ టైమ్ దెర్ ఈస్ అ ప్రొసీజరల్ ఇన్ఎఫిషియన్సీస్ ఇన్ ద లోవర్ కోర్ట్ దట్ ఈస్ లీడింగ్ టు ద గ్లట్ ఇన్ ద లోవర్ కోర్ట్ systems. At the same time, pending police investigations. See, police play a crucial role in the entire criminal justice system because ultimately it's the police that have to bring the evidences, right, and file the strong case. If the police are not performing well, that has a repercussions on the entire judiciary, right? So the delays in the police investigation contribute to the బ్యాక్లాగ్. ఎందుకు అని అంటే అడ్జర్న్మెంట్స్లో పోలీస్ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, టైం ఇవ్వండి అని అడగడం జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పోలీస్ ఎఫిషియన్సీ అనేది ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మారుతూ ఉంటుంది. ఈవెన్ టౌన్స్లో త్వరగా కేసెస్ అనేవి సాల్వ్ అవుతూ ఉంటాయి, విలేజెస్లో చాలా తక్కువగా స్లోగా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఈ కేసెస్ అనేది కూడా దానికి తగినట్లుగానే డిస్పోజ్ అనేది జరుగుతూ ఉంది. సేమ్ టైం ఇన్అడిక్వేట్ పోలీస్ స్ట్రెంత్. నార్మల్గా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా జరగాలంటే పోలీస్ స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. సో పోలీస్ స్ట్రెంత్ తగినంతగా లేకపోవడం వల్ల వాళ్ళ మీద కూడా బర్డెన్ అనేది పెరుగుతూ ఉంది. ఆ బర్డెన్ పెరగడం వల్ల కేసెస్ మీద ఇంపాక్ట్ అవుతూ ఉంది. కేసెస్లో డిలే అనేది పెరుగుతూ వస్తూ ఉంది. ద సేమ్ టైం ల్యాక్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ జరగకుండా ఏదైతే ఉందో వాళ్ళు తీసుకొచ్చిన ఎవిడెన్సెస్ని కౌంటర్ చేస్తూ ఆర్గ్యూ చేస్తున్నారు. దెర్ ఈస్ ఎ మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ యాజ్ వెల్, రైట్? సో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అనేది కూడా జరగడం అనేది లేదు. సేమ్ టైం కాంప్లెక్స్ అండ్ లెందీ ప్రొసీజర్స్. ఏదైతే ప్రొసీజర్స్ ఉన్నాయో ఇప్పుడు మనం తీసుకుంటున్న ప్రొసీజర్ అనేవి చాలా కాంప్లెక్స్ ప్రొసీజర్స్ అనేవి ఉన్నాయి. ఈవెన్ ఒక లీగాలిటీ, ఒక టర్మ్ మిస్ అయినా, ఒక ఎవిడెన్స్ మిస్ అయినా కూడా మళ్ళీ స్టార్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో లెంతీ ప్రొసీజర్ వల్ల కూడా డిలేస్ అనేవి జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం ల్యాక్ ఆఫ్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నార్మల్గా ఏం జరుగుతుంది, లైవ్ స్ట్రీమింగ్ చేయవచ్చు, ఎవరైతే వీడియో రికార్డింగ్స్ ద్వారా కూడా యాక్సెప్ట్ అనేది చేయవచ్చు. బట్ ఇలాంటి మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎటువంటిది లేకపోవడం వల్ల దీనివల్ల కూడా కేసెస్ అనేవి చాలా స్లోగా ప్రోగ్రెస్ అనేది జరుగుతూ ఉంది. కేసెస్లో డిలేస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి, రైట్? సో కేస్ మేనేజ్మెంట్లో ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ని ఇన్కార్పొరేట్ చేయడం లేదు. సో లెట్ us see the framework to address these judicial pendencies. ఏవైతే మెజర్స్ అవసరం ఉన్నాయో ఈ జుడిషియల్ పెండెన్సీని అడ్రస్ చేయడానికి వాటిని చూద్దాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇంక్రీజ్ ద జుడిషియల్ స్ట్రెంత్. ఏదైతే జడ్జెస్ నెంబర్ ఉందో ఆ జడ్జెస్ నెంబర్ అనేది పెరగాల్సిన అవసరం అనేది ఉంది. అపాయింట్మెంట్ ఆఫ్ మోర్ జడ్జెస్. ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ టు రెడ్యూస్ ద జడ్జ్ టు పాపులేషన్ అండ్ టు జడ్జ్ టు కేస్ రేషియోస్. దిస్ ఇంక్లూడ్స్ ఎక్స్పెడిటింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైలింగ్ వేకెంట్ జుడిషియల్ పోస్ట్. ఏవైతే జడ్జ్ పోస్టెస్ వేకెంట్గా ఉన్నాయో ఆ జడ్జ్ పోస్టెస్ని త్వరితగతిన ఫిల్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. దాని ద్వారా ఏదైతే జడ్జ్ టు పాపులేషన్ రేషియో అనేది ఇప్పుడు చాలా తక్కువగా ఉంది, దాన్ని పెంచాల్సిన అవసరం అనేది ఉంది. ఎట్ ది సేమ్ టైం జడ్జ్ టు కేసెస్ రేషియో ఏదైతే ఉందో అవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, వీటిని కూడా తగ్గించాల్సిన అవసరం అనేది ఉంది. ఎట్ ద సేమ్ టైం ఎస్టాబ్లిష్ మోర్ నెంబర్ ఆఫ్ కోర్ట్స్. ఏవైతే కోర్ట్స్ ఉన్నాయో, ఎగ్జిస్టింగ్ కోర్ట్స్ ఉన్నాయో వాటిలో
నెంబర్ ఆఫ్ హాల్స్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఏవైతే సిటీస్ ఉన్నాయో వాటిలో ఎక్కువగా సెషన్స్ కోర్ట్స్ని, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. మోర్ కోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి, వాటిలో తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. దిస్ పర్టైన్స్ టు ద ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆస్పెక్ట్. ఏవైతే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో కోర్ట్కి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అట్ ద సేమ్ టైం కేస్ మేనేజ్మెంట్ అండ్ ప్రొసీజరల్ రిఫార్మ్స్. ఒకసారి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సెట్ అయిన తర్వాత కేస్ మేనేజ్మెంట్ ఏదైతే హ్యాండ్లింగ్ ఉందో దాన్ని స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సింప్లిఫై అండ్ స్ట్రీమ్లైన్ ద కోర్ట్ ప్రొసీజర్స్ టు రెడ్యూస్ ద డిలేస్. ఏవైతే కోర్ట్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో, ఫైలింగ్ కేసెస్ అయినా కూడా ఒక రిజిస్టర్ని తీసుకొచ్చిన తర్వాత హియరింగ్కి వచ్చే ఎంటైర్ మెకానిజం ఆఫ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఎఫిషియెంట్గా చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఒక స్ట్రీమ్లైన్ ప్రాసెస్గా చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఎట్ ద సేమ్ టైం కనెక్టెడ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, సిమిలర్ కేసెస్, రిలేటెడ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ క్లబ్ చేసి వినాల్సిన అవసరం అనేది ఉంది. ఒక కేసు ఫైల్ అయిన తర్వాత రిలేటెడ్ కేసు అనేది ఇంకొక 10 days తర్వాత ఫైల్ అయింది అనుకోండి, ఈ కేసులో వచ్చిన వర్డిక్ట్ మీద ఒకవేళ సిమిలర్ కేసెస్, సిమిలర్ సర్కమ్స్టాన్సెస్ ఉంటే ఇమ్మీడియట్గా జడ్జిమెంట్ని పాస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో కేస్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కేస్ ఫ్లో మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం ఇన్కార్పొరేట్ ద టెక్నాలజీ, యూజ్ ద టెక్నాలజీ, యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ, స్పెషల్లీ ఈ కోర్ట్స్ అండ్ డిజిటలైజేషన్. డిజిటలైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డిజిటలైజేషన్ చేయడం ద్వారా ఏం జరుగుతూ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం కేసెస్ హ్యాండ్లింగ్ అనేది ఈజీగా జరుగుతూ ఉంటుంది. డిజిటలైజేషన్ చేయడం ద్వారా కేసెస్ని కంపారిజన్ అనేది ఈజీగా చేయవచ్చు. ఎట్ ఎ టైం ఇప్పుడు ఏఐ అనేది చాలా వోగ్లో ఉంది. ఏఐ అనేది చాలా ఎక్కువగా వినబడుతుంది. ఏఐ కెన్ ప్రాసెస్ ద సిమిలర్ కేసెస్ అండ్ కెన్ గివ్ ద వర్డిక్ట్, రైట్? సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటివి అన్నీ చేయాలన్నా కూడా ఫస్ట్ ఏంటి అనేది డిజిటల్ ఫామ్లో ఉండడం అనేది చాలా అవసరం. అండ్ ఎట్ ది సేమ్ టైం ఈ కోర్ట్ సిస్టమ్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా దూరం నుండి ప్రయాణం చేసేసి సుప్రీంకోర్టుకు వెళ్ళాలనుకోండి, సపోజ్ తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళి, దే హ్యావ్ టు గో టు ఢిల్లీ ఆల్ టుగెదర్ టు బీ పార్ట్ ఆఫ్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్. అలా కాకుండా ఈ కోర్ట్ సిస్టమ్స్ని, ఈ ప్రొసీడింగ్స్ని, లైవ్ స్ట్రీమింగ్స్ని ఎస్టాబ్లిష్ చేసామనుకోండి, దే డోంట్ ఈవెన్ హ్యావ్ టు గో టు ద ఢిల్లీ, రైట్? సో ఇక్కడ నుండే వాళ్ళ కేసెస్ని మానిటర్ చేసుకోవచ్చు, ప్రోగ్రెస్ని మానిటర్ చేసుకోవచ్చు, ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. దీస్ ఆర్ నాట్ ఓన్లీ కాస్ట్ ఎఫెక్టివ్ బట్ ఆర్ ఆల్సో యాక్సెసిబుల్ ఇన్ నేచర్, రైట్? సో దీస్ రెడ్యూస్ ద ఎఫర్ట్స్ ఆన్ ద పిటిషనర్స్ యాజ్ వెల్, రైట్? వీడియో కాన్ఫరెన్సెస్ ద్వారా కూడా హియరింగ్స్ని చేపట్టడం ద్వారా ఎవిడెన్సెస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రజెన్స్ అనేది ఈజీగా చేయడం అనేది జరుగుతుంది. ఎక్కువ కాస్ట్ అనేది ఇనకర్ అవ్వదు. ఎట్ ద సేమ్ టైం ప్రమోటింగ్ ద ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం అంటే ఏవైతే ట్రెడిషనల్ కోర్ట్ లిటిగేషన్ ప్రాసెస్ ఉన్నాయో వాటి ద్వారా వెళ్లకుండా కేసెస్ని సెటిల్మెంట్ చేసుకోవడం. నార్మల్గా ఏం జరుగుతూ ఉంది, నార్మల్ సిస్టంలో ఎవరైతే పార్టీ అగ్రీవ్డ్ పార్టీ ఉంటారో వాళ్ళు పిటిషన్స్ అనేవి వేయడం జరుగుతూ ఉంటుంది. నార్మల్గా అడ్వకేట్స్ వీళ్ళని రిప్రజెంట్ చేస్తారు. వీళ్ళు ఒక అఫిడవిట్ డ్రాఫ్ట్ ఫైల్ చేసిన తర్వాత కోర్ట్ ఎవరైతే రెస్పాండెంట్స్ ఉన్నారో వాళ్ళని కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయమని అడగడం జరుగుతూ ఉంటుంది. సో ఈ అఫిడవిట్, కౌంటర్ అఫిడవిట్కి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ జడ్జి గారు వినడం జరుగుతూ ఉంటుంది. ఎవరికైతే మెరిట్ ఉంటుందో ఆ మెరిట్ ప్రకారం అనేది తీర్పు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దెర్ ఈజ్ ఓన్లీ వన్ విన్నర్ ఇన్ దిస్ ప్రొసీజర్. దిస్ ప్రొసీజర్ ఈజ్ కాల్డ్ యాజ్ అడ్వర్సరియల్ ప్రొసీజర్, రైట్? ఇండియాలో ఏదైతే మెకానిజం ఎస్టాబ్లిష్ చేసుకున్నామో ఈ మెకానిజంని అడ్వర్సరియల్ మెకానిజం అని పిలవడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి, ఇట్ ఈస్ వెరీ లాంగ్ ప్రాసెస్, వెరీ టైమ్ టేకింగ్ ప్రాసెస్, రైట్? సో అఫిడవిట్ ఫైల్ చేయాలి, కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయాలి, జడ్జెస్ కేసెస్ని వినాలి, జడ్జ్మెంట్ ఇవ్వాలి, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. దీంట్లో ఎటువంటి రీకన్సిలియేషన్ అనేది లేదు. రీకన్సిలియేషన్ అంటే ఎవరైతే గొడవ పడుతూ ఉన్నారో వాళ్ళ మధ్య సయోధ్య కుదర్చడానికి ఒక ఎఫర్ట్ అంటూ ఏది లేదు, రైట్? సో దెర్ ఈస్ ఎ ల్యాక్ ఆఫ్ స్కోప్ ఫర్ రీకన్సిలియేషన్ ఇన్ దిస్ ప్రాసెస్. దస్ ద ఓన్లీ విన్నర్ టేక్స్ ఇట్ ఆల్ అప్రోచ్ అనేది ఉంటుంది. విన్నర్ మాత్రమే అంతా తీసుకెళ్ళి అప్రోచ్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఏడిఆర్ మెకానిజమ్స్ లైక్ ఆర్బిట్రేషన్, మీడియేషన్, కన్సిలియేషన్ ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇద్దరికీ అమికబుల్ సెటిల్మెంట్స్ అనేవి పాసిబిలిటీ అవుతూ ఉంటుంది. రెండు పార్టీస్కి అమికబుల్ సెటిల్మెంట్స్ అనేవి పాసిబిలిటీ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం దెర్ షుడ్ బి ఏ స్కోప్ ఫర్ మ్యాండేటరీ ప్రీ లిటిగేషన్ మీడియేషన్. ఎప్పుడైతే లిటిగేషన్ జరగకముందే, లిటిగేషన్ అంటే కోర్టులో కేసెస్ అనేది ఫైల్ అవ్వకముందే
ఒక ప్రీ లిటిగేషన్ మీడియేషన్ అనేది జరగాలి. ప్రీ లిటిగేషన్ అంటే కేసెస్ ఫైల్ అవ్వకముందే వారి యొక్క కేసెస్‌ని ఆఫ్ ద కోర్ట్ అనేది సెటిల్మెంట్ చేసే ప్రాసెస్ అనేది ఉందా లేదా అనేది. మనం ఎక్కువగా యూఎస్‌లో వింటూ ఉంటాం. ఎవరైనా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళకి తగిన కాంపెన్సేషన్ అనేది పే చేసి తర్వాత కోర్ట్‌లో కేస్‌ని విత్‌డ్రా తీసుకున్నారు. బోత్ ద పార్టీస్ ఆర్ హ్యాపీ అనేది. తను ఒకవేళ విల్‌ఫుల్‌గా యాక్సిడెంట్ చేయకపోయి ఉంటే. రైట్. ఒకవేళ యాక్సిడెంట్ అనేది నిజంగా తనకి ప్రమేయం లేకుండా జరిగినప్పుడు, అలా జరిగినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఆఫ్ ద కోర్ట్ అనేది దాన్ని సెటిల్మెంట్ చేసుకునే స్కోప్ అనేది ఉంటుంది. సో, దేర్ ఈస్ ఎ ప్రీ లిటిగేషన్ మీడియేషన్. రైట్. సో, ఇండియాలో కూడా అలాంటి దాన్ని సిస్టమ్‌ని తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ ప్రమోట్ ద జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ కండక్ట్ ద రెగ్యులర్ పర్ఫార్మెన్స్ రివ్యూ. పర్ఫార్మెన్స్ రివ్యూ అనేది చేయాల్సిన అవసరం అనేది ఉంది రెగ్యులర్‌గా. నాట్ ఓన్లీ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్ పోలీస్ ఆఫీసర్స్, ఈవెన్ ఫర్ ద జడ్జెస్ ఆల్సో వీ నీడ్ టు కండక్ట్ ద పర్ఫార్మెన్స్ రివ్యూ. ఎవరైతే డెలివర్ చేయలేకపోతున్నారో వాళ్ళకి తగినట్లుగా అకౌంటబుల్ మెకానిజంని ఎన్ష్యూర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఎఫిషియన్సీ అనేది జడ్జెస్‌లో చాలా చాలా అవసరం. చూసాం కదా, జస్ట్ ఒక 2-3 మినిట్స్ కేస్ మాత్రమే స్పెండ్ చేయగలుగుతున్నారు. ఎంత ఎఫిషియెంట్ అయ్యి ఉంటే వీటిని ఒక వితిన్ 5 మినిట్స్ లోపల రిజాల్వ్ చేయగలుగుతున్నారు కేసెస్‌ని. సో, దేర్ హ్యాస్ టు బి ఏ మెకానిజం ఫర్ రివ్యూవల్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద జడ్జెస్. పర్ఫార్మెన్స్ రివ్యూ అనేది డెఫినెట్‌గా జరగాలి. ఎట్ ది సేమ్ టైమ్ దే హ్యావ్ టు బి ట్రైన్డ్ ఆన్ ద మోడర్న్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, మోడర్న్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ట్రైన్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకు రీసెంట్‌గా టెక్నాలజీ అనేది ఎవాల్వ్ అవుతూ ఉంది. ఆ టెక్నాలజీని ఇన్కార్పొరేట్ చేసుకోలేదనుకోండి ఈ జ్యుడిషియరీ మెకానిజంలోకి, ఎవరు లూజర్ అవుతారు? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ లూజ్ అవుతారు. రైట్. సో, ఏఐ టెక్నాలజీస్ వస్తున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ టెక్నాలజీస్ వస్తున్నాయి. కొత్తగా తీసుకొచ్చారు లాస్‌ని కూడా, సంహితాస్‌ని తీసుకురావడం జరిగింది. వీటన్నింటిలో కూడా తరోగా ఉండాలంటే ట్రైనింగ్ అనేది అవసరం. జడ్జెస్‌కి కూడా కంటిన్యూయస్ ట్రైనింగ్ అనేది అవసరం. పర్ఫార్మెన్స్ మానిటరింగ్‌తో పాటు ట్రైనింగ్‌ని కూడా కంటిన్యూయస్‌గా ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ద అడ్జర్న్‌మెంట్స్. దిస్ ఈస్ ద మేజర్ థింగ్ దట్ హాస్ టు బి టేకెన్ కేర్. ఒక కేస్‌లో ఎన్ని అడ్జర్న్‌మెంట్స్ ఇవ్వాలి అనే దాన్ని కూడా లిమిట్ చేయాలి. ఎట్ మ్యాక్స్ 3-4, ఎక్సెప్షనల్ కేసెస్‌లో 5 అడ్జర్న్‌మెంట్స్. ఈ అడ్జర్న్‌మెంట్స్ లోపల కేసెస్ అనేవి ఫైనల్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంది. ఇలా అడ్జర్న్‌మెంట్స్ ఇచ్చుకుంటూ పోతే ఇయర్స్‌కి కేసెస్ అనేవి ప్రొలాంగ్ అవుతూనే ఉన్నాయి. రైట్. సో, ఇలా అవ్వకుండా ఉండాలంటే నెంబర్ ఏదైతే ఉందో అడ్జర్న్‌మెంట్స్‌కి వాటిని లిమిట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఇంప్లిమెంట్ స్ట్రిక్ట్ గైడ్‌లైన్స్ టు లిమిట్ ద నెంబర్ ఆఫ్ అడ్జర్న్‌మెంట్స్. రైట్. సో, ఈచ్ కేసెస్‌లో ఏదైతే ఉన్నాయో వాటిని లిమిట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అండ్ ఆల్సో ప్రమోట్ ద ట్రాన్స్‌పరెన్సీ. ఇంట్రడ్యూస్ ద ఆడియో విజువల్ రికార్డింగ్స్ ఆఫ్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్ టు ఇంక్రీజ్ ద ట్రాన్స్‌పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. తెలంగాణ హైకోర్టులో మనం చూస్తున్నాం. ఎవ్రీ కోర్ట్ రూమ్ అనేది ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్‌లో ఉంది. రైట్. సో, ఏ జడ్జ్ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నారు, ఏ లాయర్, ఏ గవర్నమెంట్ ప్లీడర్ ఎక్కువగా కేసెస్‌ని అడ్జర్న్‌మెంట్ చేయమని అడుగుతున్నారు ఆర్ కౌంటర్ ఫైల్ చేయట్లేదు తగిన టైంలో అనేవి రీసెంట్‌గా మనం చూస్తూనే ఉన్నాం. రైట్. సో, ద్వారా ఏం జరుగుతుంది? పీపుల్ ఆర్ గెట్టింగ్ మోర్ అవేర్‌నెస్ అబౌట్ ద జ్యుడిషియల్ ప్రొసీజర్స్. ఎవరైతే ఉన్నారో, ఎవరు అనేది ల్యాగ్ చేస్తున్నారు అనేది క్లియర్‌గా తెలుస్తూ ఉంది. సో, ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ మోరల్ ఫోర్స్ ఆన్ దీస్ గవర్నమెంట్ సోర్సెస్ టు యాక్ట్ స్విఫ్ట్‌లీ. రైట్. సో, గవర్నమెంట్ అనే కాదు, ఈవెన్ పిటిషనర్స్ కూడా ఎవరైతే డ్రాగ్ చేస్తున్నారో కేసెస్‌ని వాళ్ళ మీద ఒక మోరల్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ట్రాన్స్‌పరెన్సీని తీసుకురావడం ద్వారా. ఎట్ ది సేమ్ టైమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. కోర్ట్ ఫెసిలిటీస్‌ని చాలా మార్చాలి. నెంబర్ ఆఫ్ కోర్ట్ హాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంక్రీజ్ చేయాలి. చూస్తున్నాం లైవ్ స్ట్రీమ్స్‌లో చూస్తున్నప్పుడు కోర్ట్ హాల్స్ ఆర్ వెరీ కంజెస్టెడ్. రైట్. సో, మోడర్న్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావచ్చడం ద్వారా డీకంజెస్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. లైబ్రరీస్‌ని ఎస్టాబ్లిష్ చేయాలి. సపోర్ట్ స్టాఫ్‌ని ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది. రైట్. ఎట్ ద సేమ్ టైమ్ స్పెషల్ కోర్ట్స్ అండ్ ఈవినింగ్ కోర్ట్స్. ఈ స్పెషల్ కోర్ట్స్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్ టు డీల్ విత్ ద కేసెస్ యాజ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ట్రాఫిక్ వయోలేషన్ కేస్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఏవైతే ఇలాంటి వాటిని డీల్ చేయడానికి స్పెషల్ కోర్ట్స్‌ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఏవైతే క్లెయిమ్స్ రిలేటెడ్ కేసెస్ ఉన్నాయో వాటికి. ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసెస్ ఉన్నాయి. ఫ్యామిలీ సెషన్స్ కోర్ట్స్ ఇలాంటివి ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సేమ్ టైమ్ ఈవినింగ్ కోర్ట్స్ ఏవైతే ఉన్నారో విత్ ద హెల్ప్ ఆఫ్ రిటైర్డ్ జడ్జెస్, ఏవైతే సీనియర్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళతోటి ఈవినింగ్ కోర్ట్స్‌ని కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. టు డీల్ విత్ ద మైనర్ కేసెస్ ఏవైతే కోర్ట్ ట్రాఫిక్ వయలెన్స్ చలాన్స్ ఉంటాయి, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఉంటాయి, కౌన్సిలింగ్ కేసెస్ ఉంటాయి. ఇలాంటి కేసెస్‌ని డీల్ చేయడం కోసం ఇలాంటి ఈవినింగ్ కోర్ట్స్‌ని కూడా ఎస్టాబ్లిష్ చేయవచ్చు. అట్ సేమ్ టైమ్ అనదర్ థింగ్ ఈజ్ పోలీస్ రిఫార్మ్. చెప్పాను కదా, పోలీస్ ప్లే
crucial role in the criminal justice system. Without reforming or strengthening the police system, we cannot achieve the expected outcome in the judiciary as well, right? Because judiciary లో పోలీస్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్. సో ఎప్పుడైతే పోలీస్ మెకానిజం ఇంప్రూవ్ అవుతుందో అప్పుడే జుడిషియరీ కూడా ఎఫిషియన్సీ అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటి, పోలీస్ యొక్క స్ట్రెంత్ని పెంచాలి, రైట్? రెగ్యులర్గా చూస్తూ ఉంటాం పోలీస్కి లీవ్స్ అనేవి కూడా చాలా తక్కువగా ఉంటాయి ఎట్ ద కానిస్టేబుల్ లెవెల్స్, రైట్? సో వాళ్ళ మీద బర్డెన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, వర్క్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతూ ఉంటుంది, సెన్సిటివిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. సో స్ట్రెంత్ని తగినట్టుగా పెంచేసి వాళ్ళకి కావాల్సిన ఏవైతే ఉన్నాయో వీక్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇస్తూ తగిన ట్రైనింగ్ అనేవి ఇస్తూ రిసోర్సెస్ని ఎక్కువగా ప్రొవైడ్ చేయడం ద్వారా ఎఫిషియన్సీని తీసుకురావచ్చును. సైంటిఫిక్ మెథడ్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్లో క్లియర్గా చేయాలి. ఈవెన్ మాలిమత్ కమిటీ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ప్రకాష్ సింగ్ కేసులో ఏవైతే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ఉన్నాయో వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. లా అండ్ ఆర్డర్ని ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ సపరేషన్ చేయాల్సిన అవసరం అనేది కూడా ఉంది. సో పోలీస్ రిఫార్మ్స్ అనేవి చాలా చాలా అవసరం. ఎందుకు, టెక్నాలజీ అనేది ఎవాల్వ్ అవుతూ ఉంది. ద నేచర్ ఆఫ్ క్రైమ్స్ ఆర్ గెటింగ్ చేంజ్డ్, ద ల్యాండ్స్కేప్ ఈస్ ఎంటైర్లీ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్డ్. అలాంటి టైంలో పోలీస్ ఏదైతే అవుట్డేటెడ్ మెకానిజమ్స్తో అవుట్డేటెడ్ సోర్సెస్తోని డీల్ చేస్తూ ఉంటే క్రిమినల్స్ ఆర్ గెటింగ్ మోర్ స్మార్టర్, రైట్? సో దే ఆర్ ఎవేడింగ్ ద ఎంటైర్ జుడిషియరీ ప్రాసెస్ అండ్ డిలేయింగ్ ద జుడిషియరీ సిస్టమ్. జుడిషియల్ ఏదైతే ఉందో అవుట్కమ్స్ని డిలే చేయడం అనేది కూడా జరుగుతుంది. ఇటువంటి వాటిని ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా పోలీస్ని ఖచ్చితంగా రీవ్యాంప్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. పోలీస్ని ఎక్కువగా టెక్నికల్ సైడ్ కూడా తీసుకెళ్లాల్సిన అవసరం అనేది ఉంది, రైట్? సో కంక్లూషన్లో ఏం చెప్పొచ్చు, టు అడ్రస్ ద ఇష్యూ ఆఫ్ జుడిషియల్ పెండెన్సీ ఏ కాంప్రహెన్సివ్ అప్రోచ్ ఈజ్ రిక్వైర్డ్. ఏ కాంప్రహెన్సివ్ అప్రోచ్ ఈజ్ రిక్వైర్డ్. కంబైనింగ్ ఏవైతే ఉన్నాయో మెన్షన్ మనం చేసామో వాటన్నింటినీ ఇక్కడ మెన్షన్ చేయండి. ఇంక్రీజింగ్ ద జుడిషియల్ కెపాసిటీ, స్ట్రీమ్లైనింగ్ ద ప్రొసీజర్ అండ్ లెవరేజింగ్ ద టెక్నాలజీ, ప్రమోట్ ADR mechanism and enhancing the infrastructure. Implementing these measures will help in reducing the backlog of cases, ensuring timely and efficient delivery of the justice, and upholding the principle that justice delayed is justice denied. ఈ స్టేట్మెంట్ని ఖచ్చితంగా రాయండి. జుడిషియరీ మీద ఎప్పుడు వచ్చినా, ఎస్ఏ వచ్చినా, ఒక క్వశ్చన్ వచ్చినా కూడా ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ని వాడుకోండి. ఇఫ్ జస్టిస్ ఈజ్ డిలైడ్ దట్ మీన్స్ జస్టిస్ ఈజ్ డినైడ్. ఒకవేళ జస్టిస్ అనేది ఒక న్యాయం అనేది లేట్గా డెలివరీ అవుతుంది అనుకోండి, లేట్గా ఇచ్చామనుకోండి, దట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ జస్టిస్, రైట్? సో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా సరైన టైంలో న్యాయాన్ని ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో బై అడాప్టింగ్ దీస్ మల్టీఫెసెటెడ్ ఫ్రేమ్వర్క్, ఇండియా కెన్ సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్ ద efficiency and effectiveness of the judicial system. Do attempt this question, very very important. Just note down the side headings and practice them. Thank you.